14 నుండి 16 వరకు. ఆకాశ మండలంలో గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకోయిన దాన్ని గట్టిగా చేపట్టింది. మన ప్రధాన యాజకుడు తన పనిచేతనేందు మనతో సహానుభావం లేనివాడు కానీ సమస్త విషయంలోనూ మనవలను శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేది. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాం. 25 సంవత్సరాల విశ్వాసివి అంటున్న మా సంఘం అండి. కానీ అలా ఉండడం నాకు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. బెదిరింపు ఎస్ఎంఎస్లు కూడా వస్తూ ఉన్నాయి. సమస్యలు బయట వల్ల కాదు, ఇంట్లో వాడే పెట్టాను కంట్లో పుల్ల అన్నట్లుగా ఉన్నాయి. సంఘము అన్నప్పుడు అది ఒక క్రమం. ఆదివారం ఒక్కసారి ఒక 10 నిమిషాలు చెప్పడానికి మనసు రాదే నీకు? ఎలాగ ఇట్లా? కనుక సహోదరులు, దేవుని వాక్యం ప్రకటించడానికి లేవడానికి ప్రార్థన చేయండి. తరువాత వారు మీ నుండి నేర్చుకుంటారు గనుక ఒక మాదిరికరం. రొట్టె విరిచింది ఆలస్యములే, వెళ్ళిపోవడమే. అటువప్పుడు ఎవరు రమ్మన్నారు అనిపిస్తుంది ఒక్కోసారి. ఎంత విసుగు వస్తుందంటే సేవకునికి, అంత విసుగు వస్తుంది. ఒక క్రమం వద్దా? వాళ్ళు విచ్చలవిడిగా తిరిగారు. ఇశ్రాయేలీలు అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. అలా ఉంటామంటే ఉండు, దానికేం చేయలేము. కానీ ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక నాయకుని కింద. అలా లేకుండా మేము వస్తాము, పోతాము, చేస్తాము అంటే నువ్వేమీ సాధించలేవు. గుర్తుపెట్టు. యేసు ప్రభువే రేపు అడుగుతాడు, భూమి మీద ఉన్న నాయకులకే మీరు లోబడకపోతే నాకేం లోబడతారయ్యా అంటాడు ఆయన. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అయిన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన మనకున్నాడు. హెబ్రీ పత్రిక 7:25లో మనకు సరిపోయినవాడు ఎవరైనా ఆయన ప్రథముడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రథముడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును
ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఆయన ప్రథముడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రథముడు. ఆయన లేకుండా ఏదీ లేదు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము నుండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనమును, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టియే సృజించబడెను. ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన ప్రథముడు, ఆయన పరిశుద్ధుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మము పరిశుద్ధత, ఆయన జీవితం పరిశుద్ధత, ఆయన మరణము కూడా. అందుకే పేతురు గారు ఇశ్రాయేలు ప్రజలతో, యూదులతో, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి మీరు బందిపోటు దొంగను కోరుకుంటురి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుమని మీరు అడిగితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించిరి. ఆయన పరిశుద్ధుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యి తన రక్తాన్ని చిందించాడు. ఆయన పాప శరీరాకారం కలిగినవాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనములో
శరీరమును అనుసరింపక రోమాపత్రిక 8:4 శరీరమును అనుసరింపక శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని ఆ, మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఆ, నెరవేర్చబడవలెనని నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాప శరీరాకారముతో. యోహాను సువార్తలో ఏం చదువుతాము? నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అంటాడు. నేనెప్పుడు తండ్రి వద్ద ఉన్నాను అంటాడు. నేను తండ్రి చిత్తం నెరవేర్చుటకు భూమి మీద వచ్చి తిని అంటాడు. ఆయన శిలువలో బలియాగమై తన ప్రాణము అర్పించుచున్నప్పుడు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచింది. సర్వలోక పాప పరిహారము కొరకై దున్నువారు నా వీపును దున్నిరి అన్నమాట మనం చూస్తాం. కొట్టువారికి నా ముఖము అప్పగించి తిని అంటాడు. వెంట్రుకలు పెరుకువారికి నా గడ్డం అప్పగించి తిని అంటారు. ఉమ్మివేయి వారికి నా ముఖమును అప్పగించాను అంటాడు. ఇందాక సోదరులు జకర్యా గ్రంథం 13వ అధ్యాయములో నీ చేతులకు గాయములేమని చదివాడు సహోదరుడు దేవదాస్. అదేమనుంది? నేను ప్రేమించిన వారి ఇంటి యొద్ద ఉన్నప్పుడు వారి వలన కలిగిన గాయములు అన్నాడు రక్షకుడు. మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన గుద్దబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు, ఆయన హేళన చేయబడ్డాడు, ఆయన తృణీకరించబడ్డాడు. తన ప్రాణమునే బలిగా అర్పణముగా అర్పించుకున్నాడు. పాప శరీరాకారముతో ఆయన పాపమునకు శిక్ష విధించెను. ఆయన ప్రాయశ్చిత్తము చేసిన గొప్ప దేవుడు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదముల మీద చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈయనైతే సర్వలోక ప్రజల పాప పరిహారార్థమై ఆయన తన ప్రాణమును బలిగా అర్పించాడు. ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది తీరక అట్లుండవలసినదే. అందుకని ప్రతి ఆదివారము సంఘము తరపున సహోదరులు లేచి ప్రభును స్తుతిస్తున్నారు, ప్రభును గణపరుస్తున్నారు.
మా పాపముల కొరకు, నా పాపముల కొరకు కాదు. చూసారా? మా పాపముల కొరకు, మా దోషముల కొరకు, మా అపరాధముల నిమిత్తమై మా కొరకు చనిపోయి లేచిన యేసు ప్రభు వారికి మా స్తుతి అర్పించుచున్నాము. ప్రకటన గ్రంథములో మా రక్షకుడు, మా విమోచకుడు అనే పదాలు అనేక మార్లు కనపడతాయి. సరే, ఈ సత్యాన్ని తెలక కాదక్క వాళ్ళొక్కరే ఆరాధన చేసి ఎట్లక్క? యేసు ప్రభు మన కొరకు చనిపోయినాడు కదా, కాబట్టి నా పాపముల కొరకు, నా దోషముల కొరకు అని భక్సింది వారు ఆ పదం తీసుకొని వచ్చారు. ఎందుకంటే స్వేచ్ఛ లేదంట. ఆరాధించడానికి స్వేచ్ఛ ఆడుంది మీ దగ్గర, అయినా మీ దాంట్లో మౌనంగా ఉండాలంట కదా. ఎవడన్నాడు మౌనంగా ఉండమని? ఆరాధన చేస్తేనేనా? బైబిల్లో ఎంతోమంది సేవ చేయలేదా? అది చేయడానికి మనసు రాదు, కానీ ఆరాధించడానికి మనసు వస్తుందంట. నీ కుటుంబాన్ని వృద్ధిపరచలేవా సహోదరి? నీ పిల్లలను దైవ మార్గంలో నడిపించుకోలేవా? యవన పిల్లలకు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ప్రభు ప్రేమల గురించి చెప్పలేవా? అవి కాదంట, ఇది కావాలంట. సరే, లుదియా ఏమనింది? నేను యేసుక్రీస్తు నందు విశ్వాసము గల దానిని ఎంచితే నా ఇంటికి వచ్చి ఈ పరిసర ప్రాంతాలలో దేవుని పని ప్రారంభించండి, అందుకు కావలసిన సాధక బాధకాలన్నీ నేను తీరుస్తానని. అది కాదంట. మీ సంఘంలో ఏం చేయకూడదంట కదా. ఊరికి రావాలంట, అట్లా కూర్చోవాలంట, పోవాలంట. ఎవరు చెప్పినారు నీకు? నీకు సంఘంలో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అన్న ఏం చేసింది అన్న? 84 సంవత్సరాల రుద్రాలు దేవాలయంలో ఉండి రేయింబగలు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలో కాలం గడుపుచు ఏం చేసింది? ఇశ్రాయేలీయుల విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ఆయనను గురించి మాట్లాడుతుందంట, ప్రభుని గురించి. ఇవి రావు మనకు. కొంపర్లు ఎసర్లు పెట్టడానికైతే మాట్లాడుతాంట, కొంపలు పాడు చేయడానికైతే నోరంతా ఉపయోగిస్తుంటాం. ప్రభుని ప్రకటించేకి నోరైతే రాదు. చదువుదాం లూకాసు వార్త 2వ అధ్యాయం. సహోదరి చేయవలసిన పనులు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. లూకాసు వార్త 38 లేదంటే 37 నుండి 2వ అధ్యాయం 37వ వచనం. 37, 38. 84 సంవత్సరం విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచు ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో. ఇది రాదు నీకు. పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయాలంట? ప్రచురం చేయాలి. పాపాత్మురాలు తన కుండను వదిలిపెట్టి ఆ ఊరిలోని సమరయులకు ఈయన క్రీస్తు కాడా, ఆమె మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు. ఇది ఎక్కడ పోయింది మళ్ళా?
అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. నువ్వు చేయవలసిన పనులు, సంఘంలో చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. లేదంట, ఊరికి అట్లా రావాలంట, పోవాలంట. అంతా సోదరులేనంటనే. ఎవరు చెప్పారు నీకు? నీకు ఆసక్తి ఉంటే చేయగలిగిన పనులు ఎన్నో ఉన్నాయి. సహోదరులు ఎవరైనా సమస్యలతో ఉన్నారనుకో, వారింటికి వెళ్ళి 2 మాటలు చెప్పి ప్రార్థన చేసిరా. కృపమ్మకు బాగలేదు, మధ్యాహ్నం పూట అట్లెళ్ళి అక్క ప్రార్థన చేసుకుందాంరా. రాత్రి సహోదరి బాగలేదంటే కొందరు పరిగెత్తుకోకుండా సహోదరి దగ్గరకు వచ్చి 2 మాటలు మాట్లాడిపోయారు. అది ఎంతో ఆదరణ. చూసి చూడనట్టుగా లేవీయుడు యాజకత్వమును మాత్రం ప్రవర్తించకూడదు. సరే, మనకున్న 8 సంఘాలలో ఏదైనా బలహీనుడు అని ఒక మాట కనపడితే చాలు, నా చేతులు వెంటనే ఒక 500 పంపించేస్తాయి. నేనే పెద్ద ధనవంతుని కాదు, కానీ నా మనసు అలాంటిది. అయ్యా సోదరుడు ఇట్లా బాగలేడు అని ఒక్క అసెంబ్లీ బిలివడితే పెడితే చాలు, నా చేతులు వెంటనే వెళ్ళిపోతాయి. ఒక 500 పంపించేస్తాను. ఉన్న దాంట్లో ఎలాగైనా నెలకు ఒక 2000 రూపాయలు నేను బయటికి పంపిస్తూనే ఉంటా, ఎవరికో ఒకరికి. పాపా అప్పుడే టంగ్ అంటుంది చూడంటుంది మా ఆవిడ, ఇంట్లో శబ్దం వినాలకెళ్ళే. అవి రేపు నన్ను పొగుడుతాయండి, అక్కడ ప్రశంసిస్తాయి. అసలు ఈయనకు చూడరా, ఏ ఆదరణ లేకపోయినా కూడా టక్కని పంపిస్తాడు. సరే, మా పాస్టర్ అసోసియేషన్లో కూడా, తాడిపత్రి పాస్టర్ అసోసియేషన్లో కూడా అన్ని దానిలో ఆయన ముందుంటాడండి అని అంటారు. నీ దగ్గర ఉన్నప్పుడు 4 స్నేహితులు సంపాదించుకొనుము అన్నాడు యేసు ప్రభు. కూడబెట్టుకోవాకు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అంటుంది బైబిల్. నీకున్న దానిలో కనుక ఎంత గొప్ప సేవ ఉంది. ఆయన పునరుత్థానుడు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 33వ వచనం. ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చి, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి వారు సాక్ష్యమిచ్చిరి. ఏమని? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేపబడెను. సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచండి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఎవరి వలన రక్షణ కలుగదు కానీ ఈ నామం వలనే రక్షణ కలుగును. ఆయన నామమందు విశ్వాసముంచు ప్రతివాడు పాప క్షమాపణ పొందును. నేను ఎక్కడికి వెళ్ళినా, అటు ఆత్మీయ బోధ చెప్పినా, ఇటు సువార్త బోధ చెప్పినా, ఆ బోధలో సువార్త అనే మాట లేకుండా నేను కిందికి దిగాను. రెండు నిమిషాలన్న సువార్త చెప్పండి, ఆ స్థలం నుండి నేను దిగను. ఎందుకంటే ఆ సమూహం మళ్ళా దొరకకపోవచ్చు, ఆ సమయం మళ్ళా రాకపోవచ్చు. సరే, నిన్న అలా వెళ్తూ ఉంది, యూట్యూబ్లో ఒక వాహనం వెళ్తూ ఉంది.
చూస్తుండగానే ఆ స్పీడ్ వెళ్తూ ఉంది, అనుకోకుండా ఒక ట్రాక్టర్ అడ్డం వచ్చేళ్ళ కళ్ళ కాడితే అట్లే ముక్కలు ముక్కలు అయిపోయాడు. ప్రమాదాలు మరణాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. బతికి ఉన్నప్పుడే, అన్ని అవయాలు పనిచేస్తున్నప్పుడే, అన్ని సమయాలు ఉన్నప్పుడే, నీ దగ్గర కాసిన్ని రూకలు ఉన్నప్పుడే దేవుని పనికి ఉపయోగించు. అన్ని కాలాలు ఒకే రీతిగా ఉండవు. కనుక సాతానుడు ఏదో విధముగా పాడు చేయడానికి, ప్రభు పని పాడు చేయడానికి బయటలను వాడుకోడు, లోపల వాళ్ళనే వాడుకుంటాడు. యేసు ప్రభు నమ్మడానికి ఎవరిని వాడుకున్నాడు దేవుడు? సాతానుడు ఎవరు వాడుకున్నాడు? బయటలను వాడుకున్నాడా? లోకంలో వాళ్ళను వాడుకున్నాడా? సొంత శిష్యునే వాడుకున్నాడు. ఆ శిష్యుని ఎంత ప్రేమించాడు యేసు ప్రభు. 12 మంది కంటే డబ్బు సంచి వాళ్ళ దగ్గర పెట్టాడు. ఎంత ప్రేమించాడు, ఎన్ని చురకలు కూడా అంటించాడు. మీలో ఒకడు అపవాది అన్నాడు, మీలో ఒకడు పట్టించును అన్నాడు. వాడు పుట్టుకునేలా ఎన్ని చురకలు ఇచ్చినా కూడా వాడు ఏమన్నా మార్పు పొందాడా? మీలో ఒకటి నన్ను అప్పగించును అన్నాడు. మిగతా వాళ్ళు మేమా మేమా అని వేసుకున్నాడు. అప్పుడే బయటికి వెళ్ళిపోయినాడు. పట్టించే సమయంలో కూడా ప్రభు ఏమన్నాడు? చెలికాడా కానిమ్ము అన్నాడు. విశ్వాస జీవితంలో ఎన్నో పోరాటాలు, అవి చిన్నవే కానీ పెద్దవైపోతాయి. అందుకని మేము ప్రభుకు అప్పగించాం. సరే, ఆయన పునరుత్థానము గురించి, ఆయన పునరుత్థానుడు ఆయనే అన్నాడు కదా. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనములో నేను వారిని లేపెదను అన్నాడు. 5:21 తండ్రి మృతులను ఎలాగూ లేపెనో అలాగే కుమారుడును ఆయన తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఎవరిని బ్రతికించాడు? పాల్ యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఎంతమందిని బతికించాడు? ఎంతమందిని బతికించాడు ఆయన? చదువుతున్న బైబిల్లో నాయీను విధవరాలి కుమారుని బ్రతికించాడు, లాజరును బ్రతికించాడు. ఎవరంట? చెప్పు సమే. లేదు లేదు, నువ్వు చెప్పిన సాయం చేస్తున్నా. లాజర్ను కూడా ఒకసారి తప్పట్లు కొట్టండి, బావకు గట్టిగా కొట్టండి. యాజకుని కుమారుని కూడా బతికించాడు. ఆడొచ్చాడు, నా కొడుకు జ్వరంతో ఉన్నాడు, మీరు రండి అయ్యా అని. యేసు ప్రభు వారు ఏమన్నారు? నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఆ మాట నమ్మి వెళ్ళిపోయాడు. యేసు తనతో చెప్పిన గంట అదే అని అతడును అతని ఇంటి వారును యేసుక్రీస్తునందు విశ్వాసము చేయి. ఆయన పరిపాలకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం.
రాజులకు రాజును ప్రభులకు ప్రభువును ప్రభులకు ప్రభును అను నామము అనునామము ఆయన వస్త్రము మీదను ఆయన వస్త్రము మీదను తల మీదను రాయబడి ఉన్నది. ఆయన ప్రభు అనగా పరిపాలకుడు, ప్రభు అనగా పాలించువాడు, పరిపాలించువాడు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రథముడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాప శరీరాకారము కలిగి పాప శరీరాకారముతో పాపమునకు శిక్ష విధించెను. ఆయన ప్రాయశ్చిత్తము చేసినవాడు, ఆయన పునరుత్థానుడు, ఆయన ప్రధాన యాజకుడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన పరిపాలకుడు, ఆయన పాలించువాడు. ప్రార్థన చేసుకో. మా యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాను. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రి మగలు విభిన్న రీతిగా ఉద్యోగాలు చేయించిన బిడ్డలను దీవించండి. అనుదిన ప్రయాణములో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. కేఆర్ ఆసుపత్రిని బట్టి, యాజమాన్యాన్ని బట్టి, డాక్టర్ అమ్మను బట్టి, సిబ్బందిని బట్టి, పనిచేసే వారిని బట్టి మీకు స్తోత్రములు. అక్కడికి వివిధ రూపాలుగా వచ్చే ప్రతి పేషెంట్ను మీరు ముట్టి స్వస్థపరచండి. సారు గారు ఈరోజు చక్కగా మీ కుమారుని ప్రకటించారు, మీకు స్తోత్రములు. ఆయన భవిష్యత్తులో వివాహ విషయంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. ఆయన తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి. డాక్టర్ శ్రావణిని కూడా మీరు దీవించండి. యవనస్తుడు ఒక ఛాలెంజ్గా ఇదిగో ఏర్పాటు చేసిన కేఆర్ ఆసుపత్రిని బట్టి మీకు స్తోత్రములు. వారి అమ్మగారు గుర్తుగా నన్ను ఎక్కడ నష్టం వాటిల్లకుండా మీరు కాపాడండి స్వామి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియుడు ఆయా ప్రదేశాలు వెళుతున్నప్పుడు మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడండి. మా సంఘములో యవనస్తులు, రక్షించబడిన వారు, సంవత్సరాలు కలిగిన యవనస్తులు ఉన్నారు. కానీ ప్రభును ప్రకటించడానికి లెగడం లేదయ్యా. కనికరం చూపండి స్వామి. కార్యం జరిగించండి తండ్రి. ప్రార్థించేవారిని లేవనెత్తండి, పాటలు పాడేవారిని లేవనెత్తండి, దేవుని వాక్యం ప్రకటించేవారిని లేవనెత్తమని అడుగుతున్నాము స్వామి మీ పాద సన్నిధిలో. అయ్యా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. నైనా బిషప్ డ్యూటీలో ఉన్నాడు, ఆయన క్లీనర్ను, వాహనాన్ని దీవించండి, క్షేమంగా నడిపించండి. ఈ నెల 14వ తేదీ ఇల్లు ప్రారంభోత్సవం. ఆ ప్రారంభోత్సవం కావలసిన సమస్తముని మీరు సమకూర్చండి ప్రభువా. కార్డు ద్వారా, ఫోను ద్వారా, వ్యక్తిగతంగా అనేకులు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. దైవిక వాతావరణంలో జరుగుటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. పాల్ CA పరీక్షలు రాశాడు. నైనా ఈ వారంలో తిరిగి గుంటూరుకి వెళ్తుండగా మీ కృపను దయచేయండి. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను. 10వ తరగతి మరి విద్యార్థులు పరీక్షలకు సిద్ధపడుతున్నారు. అందులో నరసింహ కొడుకున్నాడు. మేడం యొక్క అన్న కూతురు ఉంది, దీవించండి. సండే స్కూల్ మేడం యొక్క అన్న కూతురు
నేను నమ్మిన పిల్లలు ఉన్నారు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. చంటి పిల్లల స్తుతుల మూలముగా నీవు ఒక ఆశ్రయదుర్గము స్థాపించితివి అని స్తోత్రములైనా. నైనా సండే స్కూల్ పిల్లలను, వారి యొక్క తల్లిదండ్రులను, తోబుట్టువులను మీరు దీవించమని అడుగుతున్నాం. అయ్యా మీకు స్తోత్రములు. వారంలో జరగబోయే కార్యక్రమాలు ఈటే తాతయ్య కొరకై మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. వంశీ దేవుని సన్నిధికి నడుచుటకు మీరు బుద్ధి పుట్టించమని అడుగుతున్నాం ప్రభు. అయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన మీ కృపను దయచేయండి. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నాకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కుమారుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కృపమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఇంకా ఎవరైనా బలహీనులై ఉంటే, ఇదిగో జెసి ఉంటున్న ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. వృద్ధులను దీవించండి. నాయన ఎటువంటి బలహీనతలు కొని కానికుండా కాపాడండి. ఈ నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను 11వ తేదీ గంధం నిర్మల నైనా ఎంగేజ్మెంట్ను కూడా దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని బట్టి మీకు స్తోత్రం. సంఘములో దశాంశం విషయములో చాలామంది వెనుకబడి ఉన్నారు. మీరే కనికరం చూపండి, అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. అయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నా. మరి పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. రేకుల షెడ్డు విషయంలో కొంత సమస్య, కొంత ఆర్థిక సమస్య ఉంది. ఎవరు రుణములు వాటి తీర్చుట కూడా సహాయం దయచేయండి. ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాల్లో, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. నాయకులు, అధికారులను, ప్రభుత్వ నాయకులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపలు ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి అవనస్తుని, ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ఈ వారంలో జరగబోయే కూడికలను దీవించండి. నైనా మేము అనేకమైన సమస్యల మధ్య గాఢాంధకారపు లోయల గుండా నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కరయు, నీ దండము ఆదరించుననే మాటను బట్టి మీకు స్తోత్రం. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరి ప్రార్థనల ద్వారా సంఘం అంతటికి వందనాలు. మీ అందరి ప్రార్థనల ద్వారా మాకు 2వ ఇల్లు కట్టబడడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. కాబట్టి సంఘం అంతా మా గృహ ప్రవేశానికి వచ్చి అందరూ ప్రార్థనలో పాల్గొని, మీరందరూ కూడా శనివారం వరకు టైం ఉంది, ప్రార్థించండి. అన్ని విషయాల్లో దేవుడు ఆర్థికంగాను, ఆహార విషయంలోనూ, సేవకులు వచ్చి వాక్యాన్ని ప్రకటించే విషయంలోనూ, అన్ని విషయాల్లో మీరు అందరూ ప్రార్థించండి, సహాయం చేయండి. సంఘం అంతా వచ్చి కూడా ఆ యొక్క గృహంలో దాన్ని పాలు పొందండి. పనిలో కూడా, పరిచర్యలో కూడా సహాయం చేయమని మీ సంఘం అంతటికీ మా యొక్క విన్నపము, మనవి. మా కుటుంబం తరపున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. చిన్నలు మొదలుకొని రావాల్సిందిగా మరొక్కసారి మా మనవి. అది అందరికీ వందనాలు. రైట్.